హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక చిన్న విషయం మనం రీసెర్చ్ నుంచి మనం తెలుసుకుందాం. పరిశోధన స్థాయిలో వెళ్ళిపోయి ఇక్కడ మిస్టర్ రాధా మనోహర్ దాస్ ఎరా నీకోసం మాట్లాడుతుంది. నేను అరెత్తురే అంటాను రోయ్. ఎందుకంటే మరి సమాజంలో నువ్వు మాట్లాడే మాటలు అలాగుంటాయి. సమాజంలో ఒక మనిషిని ఎలా చూడాలో కూడా తినేటువంటి ఒక పశువురా నువ్వు. నీలాంటి పశువుల కోసమే ఈ బైబిల్ ఉంది. తల్లిదండ్రులు కని సమాజంలో వేస్తే కనీసం ఒక్క పని కూడా చేయకుండా నువ్వు చేస్తున్న పని ఏంటంటే జనాన్ని తిట్టుకుంటూ ఆ వీడియోలు సమాజంలో వెళ్ళిపోయేలాగా యూట్యూబ్లో పెట్టుకుంటూ దాని నుండి వచ్చేటువంటి ఇంగిలి ఒకటి తింటూ సమాజంలో ఈ చాకరీ చేసి బతికేవాడు ఉంటాడు కదా, వాడు ఫుడ్ తింటూ నువ్వు ఇలా తయారయ్యావు. అర్థమైందా? కాకపోతే బైబిల్ పరంగా ఏమందంటే నీ తల్లి అజ్ఞాని అయ్యి దాని యొక్క దేవుడు ఎవరో సృష్టికర్త ఎవడో తెలుసుకోకుండా కనపడిన ప్రతి బొమ్మని పూజించడం వల్ల నువ్వు పుట్టావు. ఇది బైబిల్లో ఉన్నటువంటి సారాంశం. బైబిల్లో చదువుతుంటావు కదా, నువ్వు ఇష్టం వచ్చిన విధంగా తీసుకొని సమాజంలో తీసుకోవచ్చు ఇది బైబిల్లో ఉందా అని. నువ్వు బైబిల్ నుంచే కాదు, నా దగ్గర భగవద్గీత కూడా ఉంది. నేను దీని నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. భగవద్గీత అచ్చంగా బైబిల్ నుంచే కాపీ కొట్టారు. భగవద్గీత మొత్తం ఎవడైనా కానీ, ఎటువంటి పండితుడే కావచ్చు, లేకపోతే ఈ భగవద్గీతలో వీళ్ళు రాసినటువంటి శ్లోకాలకు అర్థం, శ్లోకాలేమో ఒకరు రాస్తారు, కానీ ఈ శ్లోకానికి అర్థం చెప్పిన ఆయన మాత్రం ఎవరైన పేరు ప్రభుపాదులు. అర్థమైందా? ఈయన జస్ట్ ఒక శ్లోకానికి అర్థం చెప్పుకొని వచ్చాడు ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈయన చెప్పుకుంటాడు కదా, దీనిలో ఏముంటుందంటే భగవద్గీత యథాతథము, దీనిలో రచనల గ్రంథం అని ఉంటుంది. భగవద్గీత రచనలు అంటే ఒక శ్లోకాన్ని తీసుకొని ఆ శ్లోకం మీద అనేకమైనటువంటి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు మొత్తాన్ని సమకూర్చుకొని దాని యొక్క అర్థాన్ని తీసుకొని మనకి ఈయన అందించాడు అంతే. వాస్తవంగా శ్లోకం రాసింది మాత్రం వేరు, ఎవడో రాశాడు. రాసిన దాన్ని ఇటువంటి ప్రభుపాదుల వారు లాంటి వారు తీసుకొని దానికి అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు అంతే. ఇట్ ఈస్ ఇన్వాల్యూ. ఈ రచన గ్రంథాన్ని వాడు కొట్టుకొని నేను పెద్ద తోపుని, అసలు మా దేశం గొప్పదే. ఎవడుకురా దేశం అనేది? దేశం నీ అన్న నీ అమ్మ కడుపులో నుంచి వచ్చిందా? నీతో పాటు దేశాన్ని ఏమన్నా గందా నీ తల్లి? ఎవడరా మరి నువ్వు పుట్టకపోయా ఉంటే నీ దేశం ఎక్కడుండేది? నీలాంటి వాడు, నీలాంటి పనికి మళ్ళీ చెత్త పుట్టకపోయి ఉంటే నీ దేశం ఎక్కడుండేది? ఈ రోజున నువ్వు ఎవరినైతే ఆధారంగా చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి సార్ నేను ఎలాగే మాట్లాడతానని అన్నావో వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా నువ్వు అనర్హుడివి. వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా నువ్వు అనర్హుడివి. తెలుసా నీకు? నువ్వు గుండు గీసుకొని మీసాలు తీసేసినంత మాత్రాన, ఆకారం ఒకటి మార్చినంత మాత్రాన నీ పేరు చివరి తగులుకున్న తోకుందే దాసు అని, దాని బ్రతికి ఏమైపోద్ది? ఆ దాసుని బ్రతికి ఏమైపోద్ది అంటే అంబేద్కర్ కనుక లేకపోయినట్లయితే, ఆయన పుట్టకుండా ఆయన మీద అనేకమైనటువంటి విచక్షణారహితమైనటువంటి ఆ డిస్క్రిమినేషన్ జరగకపోయినట్లయితే ఇంత గొప్ప రాజ్యాంగ నిర్మాతగా నిండేవాడు. ఆయన పుట్టడం దేవునికి ఇష్టమైనది. ఆయన ద్వారా దేవుడు తన సంకల్పాన్ని సమాజానికి ఇచ్చాడు రాజ్యాంగ రూపంలో. రాజ్యాంగముతో పాటుగా లా అండ్ ఆర్డర్,
ఏ అటువంటి అన్నాడు? నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు అనేటువంటి ఈ ఆజ్ఞలను కూడా ఈ దేవుడైన యెహోవాయే ఇచ్చాడు. ఇవి రాకపోయి ఉండే, నేను కనుక పుట్టకపోయి ఉంటే ఈ సమాజం ఎలా ఉండేది నాకు తెలియదు. దేవుడు నన్ను పుట్టించడం నా జీవితమే గొప్ప భాగ్యం. ఎందుకంటే నాకు అంతటి పరిశోధన స్థాయిని ఇచ్చి నా దేహానికి తగిన విధంగా వచ్చిన పనిచ్చి మిగిలినంతా ఆ బైబిల్ మీద పరిశోధన, మిగిలిన ఈ దైవ గ్రంథాల మీద ప్రశ్న చేయడానికే నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఉన్నాడని సాక్షి నేనే. సాతాను తన యొక్క పనులను దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది, సమాజాన్ని దూషిస్తూ తిరుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ నీవు అంటే రాధామానవదాసు లాంటి వాడు నువ్వు, మిగిలిన వాళ్ళంతా. అంతకుముందు వీడియో నుంచి ఏం చెప్పుకొని వస్తున్నాను? సభ్య సమాజంలో నరుని దేహము ఎలా సృష్టించబడింది, ఆత్మ ఎలా సృష్టించబడింది, ఈ ప్రశ్నకి ఈ భగవద్గీత సమాధానం చెప్పలేదు. దేహం ఎలా సృష్టించబడింది, ఆత్మ ఎలా వచ్చింది అనేది ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీత చెప్పలేదు. దానికి అంత నాలెడ్జ్ లేదు. ఈవెన్ నువ్వు మొత్తం చదివినా కూడా వాడు కూడా కామెంట్ పెట్టాడు, భగవద్గీత ఒకళ్ళే రాశారు, ఒకటే సందర్భంలో రాసి పడేశారు అని చెప్పాడు. పని పాట లేకపోతే పుస్తకాలు రాసుకోవడానికి ఎక్కడో మూల కూర్చొని రాసుకోవచ్చు. ఆ మూల ప్రదేశమే అగ్రహారం. అగ్రహారం అంటే బ్రాహ్మణులు అంటారు. వాళ్ళ పని ఏంటి? ఈ పుస్తకాలు రాసుకోవడమే. ఒక చిన్న విషయం, బ్రదర్ సంతోష్, బ్రదర్ అనొచ్చా అనకూడదు అంటే హిందూ దేశములో హిందువులం కనుక సహోదరు అనొచ్చు. నీకు నిజంగా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి హిందువు అనబడిన వాడి ఎవడికి హిందువు అంటే ఏంటో అర్థం తెలియదు. ఈరోజు కూడా నేను చెప్పేదాకా ఇంతవరకు ఎవడు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా వాడు బయటికి రాలి. ఇప్పుడు నేను కూడా బయట రాను, ఎందుకంటే నా వీడియో చూసి చాలా తక్కువ మంది, 10 మంది 20 మంది 30 మంది కంటే ఎక్కువ చూడరు. కాబట్టి నాలాంటి వాడు ఎక్కడో చోట నుండి ఉండొచ్చు, వాడు కూడా నాలా కనపడలేదు. కానీ నా ప్రయత్నం ఏంటంటే కనపడ్డ 10 వాడికి, ఈవెన్ ఫారినర్స్ కూడా హిందూ రిలీజియన్ అంటే ముఖం పగులుద్ది. హిందూ అనే పదానికి అర్థం సిటిజన్ అని చెప్పు. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హిందూ కంట్రీ అని చెప్పేవాడు. మేము హిందూ దేశ పౌరులం, మేము హిందూ మతస్థులం కాదు. హిందూ దేశములో హిందువులు అంటారు. ఈ హిందువులు హిందూ ఇజానికి అంటుపోయారు. ఇజం అంటే దానికంటూ ఒక ఆధారం అని కానీ దానికి ఒక అర్థం అనేది కానీ ఉండదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పూజలు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన ఆచారాలు చేసుకోవచ్చు. దేవుడు ఎవడో తెలియదు, వాయు వరుసలు ఏమి ఉండవు, ఇష్టం వచ్చే విధంగా పోతారు. అది ఇజం అంటే. ఇస్లాం ఇజం, జైన్ ఇజం, హిందూ ఇజం, ఈ ఇజాలన్నీ దైవత్వాన్ని క్రిస్టల్ క్లియర్ చెప్పలేవు, ప్రస్ఫుటంగా చెప్పలేవు. అందుకనే బైబిల్ ఒక ప్రత్యేకమైనటువంటి నరుని యొక్క గ్రంథం. భూమి మీద నరుడు ఎలాగా ప్రవర్తించాలి, వాడి జీవన విధానాలు ఏంటి తెలియజేసేదే ఈ యొక్క బైబిల్. దీనిని ఆది కాలంలో మనుధర్మ శాస్త్రం అన్నారు. అయితే అసలు మనుధర్మ శాస్త్రంలో మను అంటే ఏంటి, అర్థం ఏంటో చెప్పాను. మను అంటే ఒక చేతి రోతల గ్రంథం అని చెప్పాను. మనుధర్మశాస్త్రం అంటే చేతి రోతల గ్రంథం. మను అనేవాడు
లేడు, జస్ట్ హ్యాండ్. ఎలా చెప్పుకున్నాం? అది నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటాడు, నేను రాసిన ధర్మశాస్త్రము, నేను రాసిన ఆజ్ఞలు అని క్రిస్టల్ క్లియర్గా దేవుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. కాబట్టి మాన్యువల్, మను అనేది చేతి రోతల గ్రంథము అంటారు. అందుకనే మనకి మనుధర్మశాస్త్రం అనే కాన్సెప్ట్ మన భారతదేశంలో ఉంది. మనుస్క్రిప్ట్స్ అంటారు ఇతర దేశాలు దాన్ని, చేతి రోతల గ్రంథాన్ని. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మనుధర్మశాస్త్రం అంటారు. అయితే దీన్ని రాసినోడు ఎవడు? ఇది కదా మనం చూడాల్సింది. ఆ సంఘటనలు ఈ భగవద్గీతలో ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మనుధర్మశాస్త్రం ఈ భగవద్గీతలో ఉంటుందా? ఉండదు. భగవద్గీతలో ఏముంటుందంటే శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు రాసినోడు ఎవడు తెలియదు. ఈ శ్లోకాలు రాసింది ఎవరు? ఒకళ్ళు రాస్తే ఒకళ్ళ భాష చెప్తుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది. మీరేమంటారంటే కామెంట్ కూడా చాలా వచ్చినాయి, బైబిల్ అనేది అనేక సార్లు అది మార్చబడింది అని అంటారు. బైబిల్ మార్చబడదు. బైబిల్లో ఇంకా ఏమైనా చేర్చవలసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి అంశాలు అవి? చరిత్ర ఆధారంగా, అలాగే పురావస్తు శాఖల ఆధారంగా ఏమన్నా ఉన్నట్లయితే, కొత్త అంశాలు కనుక ఉంటే ఎగ్జాక్ట్గా బైబిల్లో అది ఎక్కడ చెప్పబడిందో దానికి అనుబంధంగా దాన్ని అమరుస్తారు. అనుబంధంగా అమర్చినప్పుడు అప్పుడు బైబిల్ కొంచెం దాని యొక్క సైజు పెరుగుద్ది. ఆ సందర్భంలో బైబిల్ ఏమన్నా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మారిందేమో కావచ్చు, కానీ దైవం యొక్క ఉద్దేశం మాత్రం మారదు. నువ్వు ప్రపంచంలో ఏ బైబిల్ తీసుకో, ప్రపంచంలో ఎక్కడైనా తీసుకో, దేవుని యొక్క పేర్లు మారినాయి, కానీ దేవుడు తను ఏమై ఉన్నాడో చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉంది చూసావా, అది మారదు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, నేను ఉన్నవాడను అంటాడు. ఈ యొక్క సబ్జెక్టు, ఈ లైన్ అసలు మారనే మారదు. ప్రపంచంలో నువ్వు ఏ బైబిల్ చూడు, అసలు ఇది మారదు. ఇంకా నేను ఉన్నవాడను, ఈ నేను అనే ఈ దేవుడు చేతి రోతలతో ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ చేతి రోతల గ్రంథమే మనుధర్మశాస్త్రం అయింది. ఇది ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. దేవుడు అంటే నువ్వు అక్కడి నుంచి చూడాలి. అంటే ఒక ఆర్డర్లో లేదు అని అర్థం బైబిల్. ఇప్పుడు ఒక రాయిని తీసుకున్నాం అనుకో, ఒక రాయిని తీసుకుంటే దానికి ఒక ఆకారం ఉంటుందా? ఉండదు. శిల్పి అనేవాడు దాన్ని చెక్కాడు అనుకో, చక్కనే దాంట్లో ఒక మంచి, దీని నుంచి ఒక మంచి శిల్పాన్ని చెక్కొచ్చారా అని అనుకున్నాడు అనుకో, వాడు వచ్చిన చెక్కుతాడు. బైబిల్ కూడా అంతే. ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసుకోవచ్చు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పుకోవచ్చు. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డైరెక్షన్ అయితే బైబిల్లో లేదు. ఇది ప్రధానమైన సమస్య. ఎందుకు లేదంటావే? మనకు బైబిల్లో ఒక క్రమం అనేది ఉండకపోవడం కారణం కూడా ఆయా కాలాలను బట్టి సబ్జెక్టుని సమకూర్చుకుంటూ వచ్చారు, ఇముడ్చుకుంటూ వచ్చారు. ఆ ఇమిడ్చే విధానంలో దైవ జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా సబ్జెక్ట్ని ఇమిడ్చుకుంటూ రావడం వలన ఈ బైబిల్ ఒక డైరెక్షన్లో నీకు కనపడలేదు. అర్థమైందా? దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే. నేను అనేక రూపాలలో ఉన్నాను. ఒకడేమంటున్నాడు, నన్ను దురాత్ముడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తలకి, ఇంట్లో ఆడవాళ్ళకి అక్కజేళ్ళకి గొడవలు పెడతానికి వచ్చాడు వీడు.
అని ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గం ఏముంటుంది, చిచి ఇది బూది గ్రంథం అని ఒక వర్గం. ఇంకో వర్గం ఏముందంటే అసలు ఇది సమాజానికి ఈ రోజుకి పనికిరాదు అని అంది. ఇంకొక వర్గం ఏముందంటే బైబిల్ సైంటిఫిక్ నాలెడ్జ్కి అసలు అందదు ఒక వర్గం అంది. ఇంకొక వర్గం ఏంటంటే దీనిలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసుక్రీస్తు అంది ఒక వర్గం. ఈ విధంగా బైబిల్ని అనేక రకాలుగా మానవుడు విమర్శించుకుంటూ వాడి ఆలోచనకు తగిన విధంగా బైబిల్ని విమర్శిస్తూ లేదా బైబిల్లో ఉన్న గొప్ప సబ్జెక్ట్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మనకి బాగా తెలిసిన పెద్ద ఆ బ్రాహ్మణులైన ముదిగొండ సాంబశివరావు గారు, శివప్రసాద్ గారు ఎవరో ఉంటారు. ఆయన రాసిన ఒక పుస్తకాన్ని బైబిల్ని ఆధారంగా చేసుకుని ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఏ గ్రంథం అది అంటే ఈ కల్పన బాగుందని ఇది ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాయడానికి ఆయన తీసుకున్నటువంటి బేస్ ఏంటి అంటే బైబిలే. బైబిల్ కనుక లేకపోయినట్లయితే ఆయన చేతిలో నుంచి సమాజంలోకి ఒక పుస్తకం అనేది రాదు. కాబట్టి మానవుడు బ్రతకటానికి కూడా ఎవరికైతే అక్షర జ్ఞానం వచ్చిందో ఆ అక్షర జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో మార్చి సొమ్ము చేసుకున్నారే కానీ వాస్తవంగా దైవత్వం గురించి ఎవడూ చెప్పలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు కూడా తన కాలం వచ్చినప్పుడు మాత్రమే సమాజానికి తెలియపరుచుకుంటాడు. అది ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దైవం యొక్క చిత్తం ఏంటో బయలుపడిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? ఏ కారణం చేత అంటే అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. భూమి లేదా ఈ విశ్వము లేదా ఈ సృష్టి మన కోసంగా చేసింది, నరుల కోసంగా చేసింది. సాతానుగాడు పరలోకములో ఓడిపోతే, వాడికి స్థలము లేకపోతే వాడి కోసం కలుగునుగాక అనే ఒకే ఒక మాటతో ఈ దుమ్ము ధూళి మట్టితో కూడినటువంటి ఒక విశ్వాన్ని ఆయన సృష్టించాడు. దేవుడు నేను సృష్టికర్తనని చెప్పుకోవడానికి, మన ద్వారా సాతానుకి కూడా చెప్పడానికి దేవుడు ఈ విశ్వములో ఈ భూమి మీద, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ భూమి మీద తాను సముద్రాలు, అలాగే ఈ యొక్క వృక్షాలు, పక్షులు, జంతువులు వీటన్నిటిని కూడా కలుగునాక అన్న మాటతో చేసి నరును మాత్రమే ఒక ప్రత్యేకంగా చేశాడు. అదే గొప్ప. నేను ఇదే చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలోకి, ఇలాగే ఉంటాయి. ఇంకా ఎందుకంటే డైరెక్షన్ మారడానికి అవకాశం లేదు. డైరెక్షన్ మారిందనుకో మనం దైవత్వాన్ని కూడా డైరెక్షన్ మార్చినట్టుగా ఉంటుంది. మాట అటు ఇటుగా ఉండవచ్చు అప్పుడప్పుడు, అది సమర్థించుకోవడం తప్పలేదు, అర్థమైందా? అలాగని సమర్థించుకోవడమే పనిగా పెట్టుకొని మాట్లాడిన తప్పులను కూడా ఒప్పుకోకపోతే అది దరిద్రం అవుతుంది. కాబట్టి దైవ చిత్తానికి, దైవత్వం గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడప్పుడు మాట తరబడుతూ ఉంటుంది. అర్థమైందా? మనం పాటలు పాడుకుంటుంది ఎట్లా, కుడియాడడం అయితే పొరపాటు ఏదో అని అవి పాడుకోవచ్చు, మాట చెప్పకూడదా? సరే, ఇక్కడ ఎరా దాసు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉందిరా, చాలా ఉన్నాయి, నువ్వు చదవని నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు నువ్వు బైబిల్ మీద పట్టినంత విధంగా, అంటే బైబిల్ చదివినంత విధంగా నువ్వు భగవద్గీత చదవలేదని నాకు అర్థమైంది. ఎస్, నువ్వు కనుక భగవద్గీత కనుక బాగా చదివి ఉంటే బైబిల్ని మించిపోయే విధంగా సభ్య చెప్పేవాడు. నువ్వు దాసుడివి, నువ్వు ఎవడో పని చేసుకుని బతికేవాడివి. పని చేసుకోవడం ఇష్టం లేక ఆ కమ్యూనిటీలోకి వెళ్ళటం వలన వాళ్ళు నీకు దాసులు తగిలించి ఆ వర్గంలో చేర్చుకున్నారంతే. నీ బ్రతుకు అది. ఎటువంటి బ్రతుకు?
కాళ్ళు కూడా పట్టుకోవటానికి అసహ్యమైన జాతి ఓడివి. అర్థమైందా? మరి నువ్వు పట్టుకోవచ్చా అని మనం అడగవచ్చు. నాకు కాళ్ళు పట్టుకోవడం నా యొక్క ఆలోచన విధానంలో అసహ్యం ఫస్ట్ నుంచి. కానీ ఒక పాస్ట్ అనేవాడు ఉన్నాడు అప్పుడు, దాచేపల్లిలో ఎరికేపల్లి అనే ఒక నక్సలైట్ల ఊరు ఉంటుంది. ఆ జాతివాడు ఏం చేశాడంటే, ఆ నీతి మళ్ళిన పాస్ట్ అనే ఒక లోకస్టుడు, నీలంటుడు ఆడు కూడా, నువ్వేమో ఆ వర్గంలోకి వెళ్ళిపోయి వైష్ణవ వర్గంలోకి వెళ్ళిపోయి దాసుడు అని ప్రకటించుకొని నిలువునామాలు ఏదో ఒక నామాలు పెట్టుకొని సమాజంలో పనులు చేయకుండా, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకుండా, ఉచితంగా తింటూ ఉచితంగా నిద్రపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ. అర్థమైందా? వాడు అలా కాదు, వాడు కూడా లోకస్టుడే. ఎందుకంటే వాడు చెప్పాడు అన్నమాట, మేము పలానా పలానా. అవన్నీ ఏం తెలుసుకోకుండా వాడే చేశాడంటే, ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని కుక్కలు పెంచుకున్నాడు, పిల్లలు పెంచాడు. వాడే చేశాడంటే పిల్లల్ని పెంచుకున్నాడు వాడు ఈ బైబిల్ పట్టుకొని. పోలీసులు చంపేస్తుంటే ఏం చేయాలో తెలియక మేము మారిపోయాం సార్ అని చెప్పేసి, వాడు మారిపోయాడని చెప్పేసి సమాజం నమ్మిన తర్వాత, పోలీసు వ్యవస్థ నమ్మిన తర్వాత వాడిని సమాజంలోకి వదిలేసింది. ఆ ఊరు మొత్తం అదే. అర్థమైందా? వాడి గురించి ఇంకొంచెం చాలా మంది చెప్పడానికి. వాడికి నీకు ఏ విధమైనటువంటి తేడా లేదు. వాడు లూ కాస్టోడే, నువ్వు లూ కాస్టోడే. మీ దిశలు వేరు, ఇద్దరికి జ్ఞానం శూన్యం. కాబట్టి ఇది చదవన్న సంగతి నాకు తెలుసు. దీంట్లో జస్ట్ ఈయన ప్రభుపాదుల వారు రాసినటువంటి యథాతథంలో ఒక మాట ఉందా, ఏంటంటే చూద్దాం. భౌతిక ప్రకృతి గుణములతో సంబంధము లేకుండా, అహంకారము లేకుండా, జయాపజయములయందు మార్పు లేని వాడై దృఢ నిశ్చయముతోను ఉత్సాహము తోడను స్వధర్మమును నిర్వర్తించు కర్త సాత్వికుడని చెప్పబడును. భగవద్గీత మొత్తం యేసుక్రీస్తే. తెలుసా నీకు? భగవద్గీత మొత్తం యేసుక్రీస్తే. ఛాలెంజ్ చేస్తా, నీ దగ్గర ఏమైనా దమ్ముందా, నాలెడ్జ్ ఉందా? ఎవడైనా కానీ నువ్వు అనుకున్నా నువ్వు పూజించే దేవుళ్ళలో ఈ క్యారెక్టర్ ఎవరికన్నా ఉందా? ఏముందంట? ఈ కృష్ణునందు అంటే క్రీస్తునందు ఎవడైతే ఉంటాడు, నాకు తెలిసి ఈ గ్రంథం రాసింది కూడా, నేను అనుకోవటం శ్లోకాల రూపంలో రాసింది కూడా పౌలు అయి ఉండొచ్చు. పౌలు అపోస్తుల కార్యంలో అంటాడు, నేను ఒక గ్రంథాన్ని రాశాను అంటాడు. పౌలు అపోస్తుల కార్యాల్లోనూ ఎక్కడో చెప్పుకుంటాడు తను, నేను ఒక గ్రంథాన్ని రాశాను. నేను అపోస్తుల కార్యాలు అయితే దాన్ని కొంచెం తర్వాత రెఫరెన్స్ పెడతాను. సబ్జెక్ట్ చదవడంలో నాకు ఆ బుక్కులు గుర్తులేదు. సరే, ఏదేమైనా నేను ఒక గ్రంథాన్ని రచించానంట. గ్రంథమే రాశానంట. నూతన నిబంధనలో ఆయన రాసిన ఉత్తరాలు ఉంటాయి. ఈ పనికి మళ్ళీ క్రైస్తవం ఏముంటుందంటే, ఉత్తరాలను కూడా పుస్తకాలు చదువుకుంటారు. ఇది ఎరా రోగి, అవునా? ఎన్ని ఉండొచ్చురా బూతులతో కూడినటువంటి ఉత్తరాలు, నీకు నీ నాన్నకి, ఆ ఇంగిల్లాగా జవడుకులకి. ఎరా దాచేపల్లి రోగి అంటారని చెప్పి ఆనందగా ఎన్ని ఉండొచ్చు? ఒక 100 పేజీలు ఉండొచ్చా? 100 పేజీలలో కూడా కొడక నీ పుట్టుకని గురించి రాశా, నీ తల్లి గురించి రాశా, నీ పెళ్ళాం గురించి రాశా, నీ పిల్లల గురించి రాశా. తెలుసా? ఎందుకనంటావు? ఎందుకంటరా? ఎందుకో మనం కలుద్దాం. నిన్ను వదిలిపెట్టే సంబంధం లేదురా నా కొడక. బజార్కు లక్కొచ్చి లంజావడక, తినే తిండి కూడా లంజాపడు. నీకు సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు మీరు. మీ అంత నీచమైన జాతులు, నీచమైన కులాలు ఈ సభ్య సమాజానికి పనికిరావు. మీరు బతికేది నీతిమని బ్రతుకులరా లంజా కొడక.
మారది అని ఒక ఎంగిలిది పెట్టా, చేసిన పాపాలు కప్పుకోవడం లంజా కొడకలారా. మళ్ళీ నువ్వు పడేసిన ఎంగిలి తినడానికి వాడి సిగ్గుండా లంజోడలకి. వాడు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పోతున్నారో వాళ్ళకి తెలియదు. నీచమైనటువంటి సంత, నీచమైన బ్రతుకులు మీరు బతికేది. ఏం చేద్దాంరా? ఎలా చెప్పరా? కృష్ణ చైతన్యవంతుడు అంటే క్రీస్తునందు ఉన్నవాడు, క్రీస్తునందు ఉన్నవాడు చెప్తారు భగవద్గీత. కృష్ణుడు క్రీస్తు. యా, దీంట్లో ఎటువంటి సబ్జెక్ట్ ఉందో నాకు తెలుసు రోయ్, బాగా తెలుసు నాకు. అయిపోయింది సబ్జెక్ట్, దీన్ని చదవడం కూడా అయిపోయింది. ఇంకా చాలా ఉంది, కాకపోతే నేను రెఫరెన్స్లు పెట్టడం చెప్పలేదు. నాకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే నేను ఎక్కువగా రీడ్ చేసి దాని మీద పరిశోధన స్థాయికి వెళ్ళడం వలన నాకు ఎక్కువగా ఈ వీటిని టక్కటక్కన చెప్పలేను. ఒక బుక్ ఒక లైన్లో అయిపోయింది. ఇదంతా బైబిల్, మొత్తం బైబిల్ కాపీ ఒకటి కొట్టుకొచ్చి 5 శ్లోకాల రూపంలో పెట్టి జనాలు చంపేసుకుంటూ తిరుగుతున్నారు. నేను చెప్తాగా ఏమన్నానంట? క్రీస్తునందు ఉన్నవాడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. మళ్ళీ చెప్తున్నాను, కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. శ్లోకం కావాలా? భగవద్గీత యథాతథము, ఉపసంహారము, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము చాప్టర్లో 26వ శ్లోకం చదువు. కృష్ణ చైతన్యవంతుడు అంటే క్రీస్తునందున్నవాడు లేదా క్రీస్తుతో ప్రేరేపణ పొందినవాడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. అంటే ఈ లోక సంబంధమైనది ఏది వాడికి అంటుకోదు, పట్టించుకోడు. పౌలు కూడా అదే అంటాడు, ఈ లోకాన్ని నేను సమస్తమైన పెంటతో ఎంచుకుంటున్నాను అంటాడు. అయిపోయింది నీ సీను. పౌలు గురించి మాట్లాడుతున్నా. పౌలుకి వాడికి సంబంధం లేదు, కానీ సబ్జెక్ట్ గురించి సంబంధం ఉంది. తర్వాత అంతేకాకుండా అతడు అహంకారము మరియు గర్వములకు కూడా అతీతుడై ఉండును. కనుక తన కొసగబడిన కర్మకు సంబంధించిన ఫలములను అతడు ఆశింపడు. జీసస్ క్రైస్ట్ అంటాడు బైబిల్లో, తండ్రి నీ చిత్తమే, వీళ్ళు ఏం చేస్తున్నా నీకు అర్థం కావట్లేదు ప్రభు, నేను నాకు క్షమించేయంట. ఇది రైట్. బైబిల్ గ్రంథాన్ని, అది కూడా నూతన నిబంధనని కాపీ కొట్టుకొచ్చి జనాల ముందు పెట్టి చంపేస్తే, జనాలను చంపుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడరా? నాలాంటి మొండుని పైకి లేపుతాడు, తెలుసా నీకు? ఎరా రోగి, బైబిల్లో కొన్ని సామెతలు ఉంటాయి, అర్థమైందా? ఆ సామెతలు ఏంటంటే సరే సింపుల్గా చెప్దాం, ఎగ్జాక్ట్ తెలియదురా, గుర్తులేదు, చదివాను. ఏముందంటే, ఎవడైనా ఒకడికి గనక తాకీదు కనుక ఉన్నట్లయితే వాడు కాళ్ళు తెగనరుక్కొని ఇంట్లో కూర్చున్నట్టుతో సమానం అంటాడు. అర్థమైనా? రోగి నీ గురించి మాట్లాడుతున్నా. నీకు పుట్టాడు వాడు, నీ తమ్ముడు నీకు పుట్టినాడు అంటే నీ తల్లితో విచారం చేసి ఉంటావు కదా. మీది గుడిసెల బతుకు కదరా. తాగి ఎక్కడో నీ తల్లితోనే విచారం చేస్తుంటావు, వాడు పుట్టి ఉంటాడు. ఆ మాట ఎందుకన్నా కూడా చెప్తాను రోజు. అర్థమైనా? ఇలా ఉన్నా అంటాడు, అట్టి కర్మ సంబంధించిన ఫలములను అతడు ఆశింపడు. ఏమి ఆశింపడు? బైబిల్లోనే ఇటువంటి కేట కనపడుతుంది, ఇంకెక్కడ కనపడుతుంది నీకు? ఆ బైబిల్లో కూడా దేవుడైన యెహోవా శరీరధారిగా భూమి మీద సంచరించి
సమాజానికి సువార్త పరలోక రాజ్యం అనే పాదాన్ని కూడా పరిచయం చేసి, నేను తండ్రియు ఇద్దరము ఒకటై ఉన్నాము, నువ్వు నన్ను చూసావనుకో నువ్వు దేవుడు చూసినట్టే, మేమిద్దరం ఒకటే అని చెప్పి, నేను దేవుని కుమారును అని చెప్పి ఈ మాటల వలన చంపబడ్డాడు. ఆయన చంపబడినప్పటికీ కూడా, కొడుతున్నప్పటికీ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రభు, క్షమించి అని చెప్పినటువంటి శ్లోకం ఇది. పౌలు కూడా వాడికి అడుగుని చెప్పుకుంటాడు, నేను ఈ లోకాన్ని సమస్తమైనటువంటి పెంటతో ఎంచుకుంటున్నాను రా, అది ఇది వేస్ట్. దట్ ఈస్ ద క్యారెక్టర్. ఇంకేమన్నాడు ఇక్కడ, అయినను అట్టి కర్మ పూర్తి అగునంత వరకు అతడు ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడయ్యుండును, అట్టి కార్యసాధనలో కలుగు క్లేశములను లెక్క పెట్టగా ఎల్లప్పుడూ ఉత్సాహముతో కూడిండును, జయాపజయములను పట్టించుకొనక అతడు సుఖదుఖములందు సముచిత్తమును కలిగిండును, అట్టి కర్త సత్యము గుణమునందు స్థితుడై ఉండును. జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క సువార్త గురించి, అంటే తన సువార్త గురించి మాట్లాడుకుంటూ, దేవుని సువార్త అంటే రక్షించేది నేనే, మీ రక్షకుడు నేనే అంటూ చెప్పుకుంటూ పోయే సమయంలో ఈయనని రాళ్ళ దగ్గర కొట్టబోతాడు. కొట్టబోయినప్పుడు కూడా ఆ క్షణం నుంచి అక్కడ తప్పించుకుంటాడు, పారిపోయాను అన్నట్టు. దేవుడు కదా ఎందుకు పారిపోవాలి? దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టముతో తానే శరీరధారిగా వచ్చినప్పుడు ఆ శరీర ధర్మము ఒక ప్రత్యేకమైనటువంటి కారణము చేతనే కొట్టబడాలి, చంపబడాలి. ఒకరోజు అయిపోవాలి. పుట్టినప్పుడు తనించుకోవడం, చంపించుకోవడంగా దేవుడికి అది ఇష్టం. దేవుడికి అర్పించే గొర్రె ఎలా ఉండాలంటే ఎటువంటి లోపము లేనిదై ఉండాలి. ఆ లోపము ఉన్నటువంటి గొర్రె లేదా ఆ యొక్క జంతువు బలికి, అది చివరికి అది ఎవరైనా సరే బలికి పనికిరావు. దేవుడికి ఇచ్చేటువంటి జంతువు ఏదైనా సరే చాలా స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నరులకు అప్పచెప్పే సమయం ఉన్నది కనుక ఆ నరుడు ముందుగానే దేవుడి మీద చేయి వెత్తడానికి, చేయి ఎత్తి రాళ్లతో కొట్టేదానికి ఇష్టపడలేదు కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకా సమయం ఉంది, తను అర్పించుకునే సమయం ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే ఉత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ దగ్గర చెప్పుకుంటూనే పోతాడు. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద వే, ఐఆమ్ ద వే, నేనే మార్గం, నేనే సత్యం, జీవం అనుకుంటూ పోతాడు ఆయన. భగవద్గీత యేసుక్రీస్తు నామంలో రాయబడింది. అర్థమైనా? నువ్వు పూజించే దేవుళ్ళు ఎవడైనా కానీ, కొండ మీద ఎవడెవడ వెంకటేశ్వరుడా, ఆ దేవుడు కూడా లేదు ఈ క్యారెక్టర్, తెలుసా నీకు? కొండ మీద ఉన్న దేవుడికి కూడా ఈ క్యారెక్టర్ లేదు, ఉంటే చూపించు. ఓకే, నెక్స్ట్ భగవద్ దివ్య జ్ఞానం. నేను అక్కడక్కడ తీసుకున్నా, నేను మొత్తం ఇదే చెప్పగలను, బైబిల్ పక్కన పెట్టి చెప్పగలను. నేను ఇది మొత్తం యేసుక్రీస్తే, భగవద్గీత మొత్తం యేసుక్రీస్తు నామం గురించి రాసిందే. భగవద్గీత మొత్తం యేసుక్రీస్తు నామమే. ఈ పైన అట్టేంటంటే యెషయా గ్రంథంలో అసీరియన్లకి, సిరియన్లకి తొక్క తీసే విషయంలో దేవుడైన ఏమంటాడు, లేపిదంగా రాత మొత్తాన్ని చంపేసే అంటాడు. ఆ కథ ఇది. ఆ యెషయా గ్రంథం మొత్తం సారాంశంలో దేవుడు చంపుతూ ఉంటాడు. అసీరియన్లని, సిరియన్లని ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా లెగుస్తారో వాళ్ళందరూ చంపేస్తాడు దేవుడు. ఆత్మను చంపడం. దేవుడు గొప్పతనం ఏంటంటే దేవుడు నరులనే, అంటే మట్టి దేహాన్నే చంపేస్తాడు, ఆత్మను చంపడం. అది నువ్వేమంటావు, ఆత్మ చంపుతుండే స్తోత్రం, అబ్బే అసలు ఈ దేవుడు అంటాడు. బైబిల్ చెప్పడం తెలియని సన్నాసులు ఏమంటారంటే, ప్రతి ఒక్కదాన్ని ఏసునామం పట్టుకుని నిలబడతారు. నేను అలా ఉండదు, నేను ఎదురించడానికి వస్తాను. ప్రదక్షిణ చేసామనుకో చుట్టూ తిరుగుతావు, తిరిగి ఎక్కడైతే మొదలుపెట్టి అక్కడికే వస్తావు. నేను అంతే,
బైబిల్ పట్టుకున్నా లేదా భగవద్గీత పట్టుకున్నా అటు ఇటు పడితే అటు తిరిగి వస్తా, చివరికి యెహోవా నామం దగ్గరికి వస్తా. యేసునామం పట్టుకుంటా, యేసునామమే ఆయన, యేసే దేవుడు, జీసస్ క్రైస్టే దేవుడు. ఈ భూమి అనేది దేవుడు. భూమి మీద ఈ విశ్వములో ఉన్నవాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యేసు క్రీస్తు నామం తప్ప ఇంకొక నామం లేదు. మట్టిలోకి వస్తాడు ఆయన, చీకటిలోకి ప్రవేశిస్తాడు ఆయన. చీకటి ఏం గ్రహించట్లేదు? తన యొక్క సృష్టికర్తను గ్రహించట్లేదు. ఆ పదం కూడా బైబిల్లో ఉంటుంది. చీకటిని కలుగు చేసిన వాడిని కూడా నేనే అంటాడు దేవుడనే యెహోవా. అర్థమైందా? సరే, ఇప్పుడు రా, ఇక్కడ రా. భగవద్ దివ్య జ్ఞానం 24వ శ్లోకం రా దసు. మేమే 24వ శ్లోకం. నువ్వు నిజంగా నీ అబ్బకే పుడితే, నీ తల్లి నిజంగా కనిస్తే, నీ తల్లి నిజంగా నిన్ను కనిస్తే, రా దాసు నిన్నే. ఈ శ్లోకానికి అర్థం కూడా నువ్వే చెప్పాలి. నా కొడక ఈ శ్లోకానికి సమాధానం నువ్వే చెప్పాలి. అర్థం కాదు, అర్థం ఆల్రెడీ ఇక్కడ ఉండలే, కానీ ఈ శ్లోకానికి సమాధానం నువ్వే చెప్పాలి. నీ తల్లి నిజంగా నీకు కనిస్తే, ఎస్, నీ తల్లి వేరు, నా తల్లి వేరు. నా తల్లి దైవత్వానికి కనిసింది, నీ తల్లి రాళ్ళకు కనిసింది. నేను రాళ్ళను పూజించుకున్న జాతి ఉన్నాయి. నేను ఆ రాళ్ళను తిట్టను. మేము ప్రకృతి సంబంధాన్ని పూజించడమే. నేను వాటిని పూజించను, ఇప్పుడు పూజించను. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఆయన మీద పరిశోధన స్థాయిలో నా మీద పరిశోధన చేయని చెప్పి నన్ను పిలిచిన తర్వాత, నా లైఫ్ స్టైల్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. దేవుడు నాకు అనేకమైన స్కిల్స్ ఇచ్చాడు బతకడానికి. అర్థమైందా? నీ దగ్గర ఏ స్కిల్ లేదురా లంజాపడక. నీ తల్లి అంత హీనమైన స్థితిలో ఉన్నదాన్ని కనీసం ఈ సొసైటీకి అచ్చోసిన ఆంబోతులాగా కానీ నిన్ను వదిలేసింది. దాని కామాన్ని జంతువులో తెరుచుకుని పోయేదిరా. నువ్వు పుట్టావు. చూడరా ఇక్కడ, నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు, మళ్ళీ చెప్తున్నాను, భగవద్ దివ్య జ్ఞానం 24వ అధ్యాయం. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైనా నేను అన్నాడు. బ్రాకెట్లో కృష్ణుడు అని పేరు పెట్టాడు. సరే, బ్రాకెట్లో ఉన్న కృష్ణ పేరు పక్కన పెడతాం. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడైన నేను తొలత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపము దాల్చితనని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశన హితమును మరియు అత్యుత్తమును అగు నా దివ్య భావమును ఎరుగలేరు. అంటే దీని అర్థం ఏంట్రా? ఒక రూపము దేవుడికి ఇచ్చేవనే అర్థం. శ్లోకం అర్థం చెప్తున్నా. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడునైనా నేను పేరు లేని దేవుడని అంతకుముందు వీడియోలో చెప్పాను. దేవాది దేవుడనైనా నేను తొలత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపము దాల్చితనని భావింతురు అనుకున్నారంట. అనుకున్నారు రంజా కొడక. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమును అగు నా దివ్య భావమును ఎరుగలేరు. ఇందాక నాశన సహితమా సరే, నాశరహితమును ఈ దేవుడు గట నాశనముడంట. ఈ దేవుడట ఆ రూపం కూడా లేదట. మరి నువ్వు రూపాలని పూజించుకున్నావురా.
నీ తల్లి బతికిందా? ఏం పేరు ఆమె పేరు? బతికిందా చచ్చిందా? నీ తండ్రి బతికాడు. శివలింగాన్ని ఎందుకు తీసుకున్నావు? భగవద్గీత అంత గొప్పదైతే ఇది యేసునామం గురించి మాట్లాడతాను కాబట్టి నేను దీని నుంచి క్వశ్చన్ చేస్తున్నా. నేను బైబిల్లో నువ్వు ఎటు చేయడం మాట్లాడగలను. అసలు నువ్వు నా ముందు కూడా పనికిరావు. నా ముందు ఎవడు నిలబడలేడు కూడా. నా ముందు పాస్టర్లే కాదురా, ఫిలాసఫర్లు కూడా నిలబడరు. అర్థమైందా? తత్వవేత్తలే కాదు, ఏ వేత్తలు కూడా పనికిరారు. నేను పొగుడుకోవట్లా. ఈ ఒకవేళ పొగుడుకున్నా కూడా ఆ పొగడత కూడా దేవుడి వలన వచ్చిందే. నాకంత సీన్ లేదు. నేను ఏ మాట చెప్పినా కూడా దేవుని యొక్క నామంతో చెప్పిందే. నాకంత సీన్ లేదు. నేనేదో మామూలుగా పుట్టి ఏదో నాకు కర్మ కొద్దో నాకు ఏదైనా పని చేసుకునేవాడిని. చదువుకుంటే చదువుకినా పని చేసుకుని, లేకపోతే అది కూడా రాకపోతే ఇంకో పని చేసుకుంటా. అటువంటి వాడిని. నేను ఈ మాట ఎందుకన్నానంటే, నా ముందేవుడు నిలబడలేడరా అంటే ఆ సబ్జెక్టు ఎలా జ్ఞానం పొందానో ఏంటో నాకే తెలుసు. అది మీకు తెలియదు ఎవడకది. అర్థమైందా? కనుకరా దాసు, ఇప్పుడు నీ లెక్క ప్రకారమే నీ ఉన్నటువంటి ఈ భగవద్గీతలోనే బీజేపీ వాడి దగ్గర నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను రా బత్తాయి గళ్ళకి. భగవద్గీత యేసుక్రీస్తు నామం ఉందని చెబుతున్నా. భగవద్గీత యేసుక్రీస్తు నామం గురించి రాయబడిందని చెబుతున్నాను. మీరు ఆవుని దేవతగా ఎందుకు చేసుకొని దాన్ని ఉచ్చదవుతున్నారు? ఏ కారణం చేత? ఈ దేశం నుండా ఈ గబ్బుతో కూడినటువంటి ఈ బొమ్మలేంటి? నీ భగవద్గీత నుంచి మాట్లాడుతున్నా. నీ భగవద్గీత నుంచి మాట్లాడుతున్నారు అంటారా అని చేతలని చెప్పడక. బతికే బ్రతుకులు నీతి ఉండదురా లంజా కొడకలారా. దేవుడి గురించి మాట్లాడతారా మీరు? రారా లంజడు రండి మీరు రండి. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమునగు నా దివ్య భావమును ఎరుగలేరు. బొమ్మలో నీ తల్లి ఏం చేసింది? అది బొమ్మ ఏం చేసింది? అది భాషను చెప్పారు. ఈయన ప్రభుపాదుల వారు భాషను చెప్పారు. ఏదో చూద్దాం. దేవతలను పూజించువారు, నేను రాసిన రెడీ పెద్ద రాశాడు. దేవతలను పూజించువారు మందబుద్ధులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడేరి. ఇక్కడ నిరాకారవాదులు కూడా అదే విధముగా వర్ణింపబడిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపమున అర్జునుని ఎదుట సంభాషిస్తున్నను నిరాకారవాదులు అజ్ఞానముచే దేవాది దేవుడు రూపరహితుడని వాదింతురు. ఈ సందర్భమున శ్రీ రామానుజాచార్యుల గురు పరంపరకు చెందిన పరమభక్తుడైన శ్రీ యమునాచార్యులు ఈ చక్కని శ్లోకమును ఇట్లు రచించి ఉండేది. సో కింద కూడా చెప్తున్నాడు. దీన్ని పట్టుకొని శ్రీ రామానుజాచార్యుల వారు ఏ కాలం నాటి వారు అని జస్ట్ గూగుల్ చేస్తే బైబిల్లో ఉన్న ఏ ప్రవక్తల ఉన్న కాలంలో కూడా ఈ రామానుజాచార్యుల వారు లేరు. తెలుసా నీకు? బైబిల్లో ఉన్నటువంటి ఏ ప్రవక్త కాలములో కూడా ఈయన ఉండడు. వీళ్ళు ఉండరు. వీళ్ళిద్దరు ఉండరు. ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళని? మరి తప్పందామా? వాళ్ళు కూడా ఇజ్రాయేలీలే. దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలే అంటే యూదులు. మొత్తం యోధా జాతి అనగా అబ్రహాము సంతానం నుంచి మొదలైనటువంటి ప్రధానమైన పేట్రియాటిక్స్ అంటారు. పేట్రియాటిక్ తెలుసా మీకు? తెలుసు కదా ఏమంటారు?
ఇది అంటారు తెలుగులో గుర్తులేదు. వీళ్ళంతా పేట్రియాటిక్ లీడర్. కొంతమంది దైవత్వం గురించి చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమంటుందని చరిత్ర గురించి చెప్పేవాళ్ళు, కొంతమంది రాజుల గురించి చెప్పేవాళ్ళు, కొంతమంది దేవతల గురించి చెప్పేవాళ్ళు. వీళ్ళంతా అనేక రకాలుగా విడిపోయి ఉన్నారు. వాళ్ళందరిని కలిపి ఒక రూఫ్ కింద చేసిందే బైబిల్. ఏమని చెప్పింది? మీరు దైవత్వం విషయంలో నరహత్యలు చేసుకోవద్దు. చంపుకున్నారా లేదా? మిస్టర్ సంతోష్ సోదర అనొచ్చో అనకూడదా? అనొచ్చు అనుకుంటా. ఇప్పుడు మీరు శివుని పూజిస్తున్నారు కదా, శివుని పూజిస్తుంటే ఈలోకి రాముడు పూజించేవాడు ఒకడు వచ్చాడు. మోసం చెప్పు, రాముడు పూజించేవాడు చూస్తే నీ కోపం వస్తారో రాదా? లేదు, రాముడు దేవుడిగా పూజించేవాడు శివుడిని దేవుడిగా పూజించేవాడిని చూస్తే కోపం వస్తారో రాదా? రైట్. వీళ్ళిద్దరం చూస్తే కృష్ణుడిని దేవుడిగా పూజించేవాడు వాడి కోపం వస్తారో రాదా? రైట్. వీళ్ళ ముగ్గురు ఎలా ఉన్నా కూడా మాకు అమ్మలు అక్కలు ఉన్నారా అని చెప్పి ట్రైబల్ పీపుల్ ఉన్నారు చూసావా, కొంచెం అడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ఏమంటారు? మరి మా దేవతలు కూడా ఉన్నాయిగా, ఏం చేస్తా ఉంటారు. ఈయన చూస్తే మీ కోపం వస్తారా? అంటే నేను హైరార్కీ గురించి మాట్లాడతాను. అంటే అప్పుడేమవుతుంది? మీరు మొట్టమొదటిసారి చేసిన పాపం ఏంటంటే అక్షరంతో తనుకోవటం. అర్థమైందా? మీరు చేసిన మొట్టమొదటి పాపం ఏంటంటే అక్షరంతో తనుకోవటం. అంటే అర్థం ఏంటి? అక్షరంతో ఒక దేవుడి మీద ఇంకో దేవుడు ఇష్టం వచ్చినట్టు విధంగా కథలు రాయటం. ఆ దేవుడు ఎలాగా, ఈ దేవుడు ఎలాగా, వాడు దాంతో తిరిగాడు, ఈ దేవుడితో తిరిగాడు, ఈ దేవుడితో తిరిగాడు, అది ఇది. వీళ్ళిద్దరు లింగాల్లో మా శివుడు లింగం పోయి పర్వతిలో కూర్చుంది. ఇంత నీచమైనటువంటి సంస్కృతికి దారి తీసింది మీరా కాదా? అవునా? నిజం చెప్పు. ఇప్పుడు వెంకన్న నిజం దేవుడు అన్నాడు. దేవుడైతే బీబీ నాంచారి నట్టిపెట్టి చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? బీబీ నాంచారి వచ్చే సమయానికి కూడా ఇల్లేడు అని అర్థం. అంతేగా? ఒకవేళ బీబీ నాంచారిని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మహమ్మదీయులు వచ్చిన కాలం ఎప్పుడురా? మహమ్మద్ ప్రవక్త వచ్చినప్పుడు. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వస్తాడు? జీసస్ క్రైస్ట్ వచ్చి 600 సంవత్సరాల తర్వాత వస్తాడని నా ఫ్రెండ్ చెప్పాడు. సరే, చరిత్ర నేను ఇంకా అది గూగుల్ చేయలేదు, అది వేరే సంగతి, దాని గురించి తర్వాత మాట్లాడతాం. అవునా? అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తతో పాటుకు వచ్చినోడేగా ఈ బొమ్మలు పూజించుకునేవాడు కూడా, ఈ ఎంకన్ననే పెట్టుకున్నవాడు. మరి వీళ్ళందరూ దేవుడు అని ఎక్కడ చెప్తారు మీరు సమాజానికి? ఏ రకంగా చెప్తున్నారు మీరు? ఎందుకు చెప్తున్నారు? తప్పేగా. ఎరా దాసు, మీ అందరి గురించి ఏం తెలుసా? యెషయా గ్రంథం ఇది 1 గంట 2 గంటలు సరే ఇలాగే ఉంచేస్తాను. ఏం పర్లేదు, అంతకుముందు టైం చూసుకొని నా సబ్జెక్ట్ని కొంచెం దాన్ని ఆపాను. టైంతో పట్టలేదు, ఇక ఇష్టం ఇంకే చూసి చూడండి రావట్లేదు. అయితే నెట్లో పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఈ దేవుడే ఉన్నాడో మనం చూద్దాం. ఈ దేవుడే ఉన్నాడో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొత్తం ఇదేరా మీ గురించి ఉంది. లింగాన్ని పూజించేవాడి దగ్గర నుంచి ఉంది మొత్తం. ఇక్కడ ఏమన్నాడైనా? ఎవడైనా కానీ నా బొమ్మలు పూజించుకుంటూ పిచ్చి పనులు చేస్తే తోలుదిస్తా. సింపుల్ మాట్లాడు. మందబుద్ధులు మీరంతా పనికి మళ్ళీ చెప్తానని చెప్పేశారు. ఇది కృష్ణుడు. ఈయనేమన్నాడు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఈ రోజున ఉన్న ప్రతి బ్రాహ్మణుడు వాడు కూడా బానిసే. ఈ రోజున ఉన్న బ్రాహ్మణుడు వాడు కూడా బానిస జాతే. అక్షరం వల్ల ఇదో దయ్యాన్ని పట్టుకుని దెయ్యమో దేవుడో దేవుడు పట్టుకొని కనపడుతున్నారు అంతే. ఓకే, సరే ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఒకసారి చదువుకోండి యెషయా గ్రంథం 16వ అధ్యాయం. ఇది ఈ రోజున ఉన్న సిచ్యువేషన్కి సంవత్సరాల తరబడ్డా కూడా ఇది ఒక్కటే సరిపోద్ది ఒక్కొక్కడికి, ప్రతి వాడికి.
ఈ యొక్క గ్రంథంలో 16వ అధ్యాయం సరిపోతుంది. యెషయా గ్రంథం మొత్తం ఇంకంతే, లైఫ్ మొత్తం ఆడితే ఇంక ఎటు ఉండదు. చూడరా, ఒకప్పుడు మీరు దరిద్రులు, తినడానికి కూడా గతి లేదు, మీ దగ్గరికి వచ్చాను, తర్వాత తిని పెద్దోళ్ళు అయ్యారు, నన్ను మర్చిపోయారు. అక్కడి నుంచి కండిషన్ చెప్తాను, కాన్సెప్ట్. అయితే నీ సౌందర్యం నువ్వు ఆధారం చేసుకొని నీ కీర్తికి వచ్చినందున నీవు వేసవై దారిన పోవు ప్రతి దానితో బహుగా విచరించు వచ్చితివి, పిలిచిన వారితో నెల్లా పోతివి. చాలా బ్యూటీగా ఉంటుంది అసలు ఈ సబ్జెక్ట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆనాటి కాలంలో ఈ ప్రవక్త ఎలా బతికాడో నాకు అర్థం కాల. అంటే సమాజం ఊరుకోదు, నీచమైన మాటలు ఇవన్నీ. బైబిల్ కూడా ఇది ఆనాటి కాలానికి. ఈ ప్రవక్త ఎలా బతికాడో అర్థం కాలేదు ఇప్పుడు కూడా. ఈ మాటలు మాట్లాడుతుంటే ఇంత నీచమైన మాటలు ఎలా బతికాడు అసలు ఈయన? ఎంత సమాజం ఎలా ఓర్చుకుంది ఈ మాటలకి, ఎలా తట్టుకుంది ఈ సమాజం? ఈయన ఎలా బతికాడు ఈ సమాజాన్ని చూసి అని చాలా బాధేసింది. చూద్దాం. నీకు కీర్తి వచ్చినందున నీవు వేసేవై దారిని పోవు ప్రతి దానితో బహుగా విభచరించు వచ్చితివి. ఇప్పుడు ఒకప్పుడు నీకేం ఫుడ్ లేదు, నేను ఫుడ్ పెట్టాను. అదే అధ్యాయంలో 4వ వచనం చూస్తే నీవు పుట్టినాడు నీ నాగసూత్రం కోయబడలేదు, ఎరా దాసు, శుభ్రమౌటు నీళ్ళతో నువ్వు కడగబడడం లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒకటైనా నీకు చేయవాలని ఎవడను నీకు కటాక్షించలేదు. నీ ఎందుకు జాలి పడడం అక్కడ లేకపోయినా నీవు పుట్టినాడే బయట నేలను పరవైపడి చూడ అసహ్యంగా ఉంటుంది. ఈ రోజున సమాజంలో బ్రాహ్మణుడి దగ్గర నుంచి మాది కూడా ఎవడైతే ఉంటాడో, ఇంకా ఆడికంటే తక్కువ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, వాళ్ళందరి జీవితాలు ఎలాగా ఉన్నాయి? దేవుడు అనేవాడు ఎవడో తెలియదు, కానీ కామానికి మాత్రం కన్నేస్తున్నారు, పిల్లల్ని పెంచేతనంలో ఫీల్ అవుతున్నారు. చదువుకున్నాడు ఎవడైనా కానీ ఈ చదువులేని దగ్గర రానివాడు, ఆస్తిపరుడు ఎవడైనా కానీ ఆస్తి లేని వాడి దగ్గర రానివాడు. ఈ హెచ్చుతగ్గుల మధ్య ఉన్న మానవుడు నేను కూడా హెచ్చుగా రావాలి, నేను కూడా ఎంతకొంత సంపాదించాలనే ఉద్దేశంతో దారి తప్పుతున్నాడు. సరే, దేవుడు అయినప్పటికీ కూడా అవి చూసి చూడడానికి వదిలేసాడే కానీ వాడిని కూడా డెవలప్ చేయించాడు. చివరికి ఏమన్నాడు? నువ్వు కూడా అభివృద్ధి పొందేవు కదా. అవి పాపమే, ఎలా అభివృద్ధి పొందో నాకు తెలుసు, అది కూడా పాపమే. అయినా సరే నువ్వు మర్చిపోయావు, నీకు ఆ యొక్క బ్రతికిచ్చినప్పుడు మర్చిపోయాను, నీకు అర్థం కావట్లేదు. ఎవరన్నాడట? ఈ మట్టిలోంచి వచ్చింది నువ్వు, అంటే ఈ మురికిలోంచి వచ్చిన వాడు నువ్వు అంటరాజ్యతుడు అన్నాడు. పదం అది, అందుకే నీ పదం అంత ఈజీగా మాట్లాడుతున్నావు. నువ్వు పుట్టినాడు నీ నాగసూత్రం కోయబడలేదు అంటే, నువ్వు పుట్టినాడు బయట నేలను పారవేయబడ్డావంటే ఊరికి దూరంగా పారవేయబడ్డావు అని అర్థం. ఇప్పుడు దగ్గర అనిచాడా? దాన్ని అంటరాంతనమా అన్నాం. సరే, పెరిగావుగా, ఎలా ఉందంట? ఇంత చక్కగా వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు ఎవడో తెలుసుకోకుండా బొమ్మలు పూజించామంట. దేవుడి యొక్క సింపుల్ మాట. అలంకరింపబడిన వస్త్రముల ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి, అట్టి కార్యములో ఎంత మాత్రము జరగకూడనివి. అట్టివి ఇక జరగవు. నీకు నేను వచ్చాను కదా, అనగా దేవుని చేత ప్రేరేపించబడిన వాడు నేను వచ్చాను కదరా. లింగాలు కాదు కదా, దాని అమ్మ ఏది నిలబడదు రా దెబ్బకి. చదువుకో. అలంకరింపబడిన ఉన్నత స్థలం ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారం చేసేటివి, అట్టి కార్యం లేక జరగనేవు. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండియులైన ఆభరణములు తీసుకొని నీవు పురుష రూప విగ్రహములు చేసుకున్నావు. పురుష రూప విగ్రహం అంటేంట్రా? లింగాలు. నువ్వు పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరి భగవద్గీతలోనేమో ఈ యుద్రా అని చెప్పింది, రైట్? మరి నువ్వేందుకు పూజిస్తున్నావు? నీ గ్రంథం ఏది? అంటారా చేతే నీ గ్రంథం ఏది? మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి విచిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసేటివి, అట్టి కార్యములో ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివియు నీకు జరగవు. అయిపోయింది. అందుకని ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పడానికి దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చాడు.
ఆయనకి ఇష్టం లేదు అవి జరగటం. బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే బొమ్మలు పూజించుకున్నాడు కావచ్చు, నోరు మూసుకొని ఎక్కడెక్కడ మూసుకొని ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే దానిలో లా అండ్ ఆర్డర్ ఉంది. రామ బాణాలు, శివ బాణాలు, బొగడబొచ్చుగణాలు ఈ బ్రాహ్మణులు చంపుకోలేదా? ఒకరికొకళ్ళు చంపుకున్నారు లేదా? అది మీ పని కాదా? అసలు ఆ లా పుట్టే సమయానికి అసలు నీ బతికలేదు కదా. అసలు ఆ లా పుట్టే సమయానికి అసలు నువ్వు లేవు కదా, నీకు పుట్టుకలేదు కదా. నాది 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 అంటావేంటి? నా మతం అంటావేంటి? నా 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 దేశం అంటావేంటి? నేను పుట్టుకొని వచ్చావా? నువ్వు తీసుకొని వచ్చావా? ఎవడా నువ్వు అసలు? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? విశ్వగురువా? ఎక్కడి నుంచి వచ్చాడు రా? సరే అరే కనీసం మెదడుగా ఏదో మనకు ఒక సామెత ఉంటుంది, పొట్ట కోసి అక్షరం ముక్సలు ఎదురా అంటారు. లంజా కొడుకు, సిగ్గు మరిన బతుకుడు బతుక్కుంటాం. పురుష రూప విగ్రహాలు ఏమిటో చేసుకుంది ఏసుకెళ్ళి కన్నాం. ఎప్పుడు ఈ ప్రవక్త ఎప్పుడో నీ అయ్య కూడా పుట్టలేదు కదా, నీ అయ్య కాదు కదా. ఏ దేవుడు లేడు, నువ్వు ఉన్నావు అనిపించుకునే దేవుడు ఒక్కడు లేడు. కానీ ఎలా ఉన్నాడో చూపిస్తా, ఏ రూపంలో ఉన్నాడో చూపిస్తా. ఈ యెహెజ్కేలు కూడా చెరసాలలో ఉంటే ఆయనకు వచ్చే దర్శనం ఇది. నువ్వు పఠించు, తినో, ఇది నేను ఇచ్చే గ్రంథం తినంటే తింటాడు. దాంట్లో అప్పుడు పుండు రేక కొడతాడు సమాజాన్ని. మామూలుగా ఉన్నది వ్యవహారం. నేను బానిస అయినా ఒక పూజారి లాంటివాడు. ఒక పూజారిని తీసుకుపోయి ఎక్కడ పడేస్తారు? ఆ యొక్క చెరసాలలో పడేస్తారు. చెరసాలలో పడేస్తే చెరసాలలో ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడి ఈ గ్రంథం తినరా అంటాడు. ఏముంది ఆ గ్రంథం? ఏంట్రా గ్రంథం? నియమ గురించే ఉంది. దాంట్లో నియమ గురించే ఉందిరా. నాది 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 నా దేశం నాది నిగురుతున్నావు కదరా లంజా కొడక, సమాజానికి పనికిరాని ఒక చెత్తరాను. పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించేటివి, మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసావు, లింగాలకు ధరింపజేసావు అంటారు. లంజా కొడక, సిగ్గనిపించలే నీకు? నీ అమ్మ, నీది ఒక బ్రతుకు. ఇది గొప్ప దేశం. ఈ లింగాలను పూజించుకునే దేశం ఇది ఒక గొప్ప దేశం. స్త్రీ యోనిని పూజించుకునే దేశం ఒక గొప్ప దేశం. వాటికి ఆ బొమ్మలు, ఆ బొమ్మలకి మంచి మంచి బట్టలు కొనడం గొప్ప దేశం అంటారు. లంజా కొడక, జనాన్ని సమాజంలో వాడు కనీసం ఒక రోగోడు లేకపోతే ఒక పేదవాడు ఆకలి అంటూ చచ్చిపోతుంటే వాడిని వదిలేసి ఆ లింగాలకి ఈ బొమ్మలు కడుతున్నావే, ఈ బొమ్మలు దగ్గర చేసి వాడికి బట్టలు కడుతున్నావే, సిగ్గనిపించట్లా నీకు? ఇది ఒక బ్రతికేనారా? ఎవడు రంటారు? ఏ బ్రహ్మణ వస్తాడు రంటారు? తెలుస్తాను కొడక. మీరు రండ్రా, ఎవడని రండ్రా కొడక. మాట్లాడితే నీ పుట్టుపొరత రేఖ తీస్తే బయట తీస్తాను. బైబిల్ పట్టినాడు ఎలాగో లో కష్టుడేగా, అదేగా అనుకో. బైబిల్ పట్టినాడు ఎలాగో లో కష్టుడే కదరా, అలాగే అనుకో. నీ నెత్తి మీద నా కొడక తాట తీసేట నిలబడి శివతాండం చేస్తాను రా. నా శివుడు ఎవడో కూడా నాకు తెలుసు, వాడు ఎలా ఉంటాడు నాకు తెలుసురా. చేసుకొని వాడితో విభజించేది, మరియు నీ విచిత్ర వస్త్రమును తీసి వాడికి ధరింపజేసేవి, నా తైలమును నా ధూపమును వాటికి అర్పించింది. ఇప్పుడు చేయట్లేదా? ఈ పార్సీ జాతీయుడైనటువంటి వినండి, ఇందిరాగాంధీ జాతీయుడు చేయట్లేదా? నేను శివుని పూజిస్తాను చేయట్లేదా? భారతదేశంలో అత్యంత సంపన్నుడైనటువంటి ఆ రోగిష్టి కొడుకును కట్టుకున్న అంబానీ అనేవాడు చేయట్లేదా? వాడు ఎవడు శివుడు కదా వాడు పూజించేది? వీళ్ళందరూ పూజించేది శివుడే కదరా. ఈ లింగాలను పూజిస్తారు మీరు. సిగ్గుందా మీకు? డబ్బు ఒకటిది, పూజించేది ఒకటినా, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిదా? ఎంత నీచమైన కుటుంబాలు మిమ్మల్ని ఎవడో అసలు మనుషులు చేసింది? మీరెంత, మీ బ్రతుకెంత, నీ కుటుంబాలంతా బైబిల్ ఒకటి అడ్డం పెట్టుకొని దాంట్లో బూతులునే చెప్పి జనాన్ని చెప్పుకుంటా, నోటుకు వచ్చిన తిట్టుకుంటా ఈ దరిద్రాన్ని సమాజాన్ని తీసుకెళ్తున్నామే. కానీ దీంట్లో ఉన్న గొప్ప విషయాలు సమాజం చెప్తున్నాను. మేము ఏం చదువుకున్నారా మీరంతా? అసలు తిరలంజలో తినరు ఎవడైనా. వాటితో వ్యభిచరించేది, మరియు నీ విచిత్ర వస్త్రమును తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా రూపమును వాటికి అర్పించేది, భోజనమకై నేను ఇచ్చిన ఆహారమును
ఒకప్పుడే తిండి లేదు లంజోడక, ఒకప్పుడు తిండి లేదురా కొడక, నీకు తిండి తినరా అని చెప్పేసి ఫుడ్ పెడితే ఆ రాళ్ళకు కొంత పెడుతున్నావు, ఆ తైలం పెడతాను తీసుకుపోయి. ఆ తైలం అంటే ఏంటారా? నెయ్యి పోస్తున్నావు లేదు దాని మీద, పోస్తున్నావు లేదురా. అది ఎవరికి కావాలి? నీ ఇంట్లో తిను, లేదా పేదవాడికి పెట్టు. ఆకలి అంటూ చేపట్టుకుని తిరుగుతున్నట్ట వాడికి పెట్టురా. ఆ రాళ్ళకు పెడతావు, నీకు వచ్చే లాభం ఏంటి? ఉంటాడా ఆడరాళ్ళ లింగం? ఆ లింగంలో ఈడున్నాడా? దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు కూడా చూపించే బాధ్యత కూడా అదే. నువ్వు ఆ ఆపే ముందు చూడండి, నా కొడకల చూడండి, నా తైలమును నా ధూపమును వాడికి అర్పించింది, భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును, గోధుమ పిండిని, నూనెను, తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలిగినట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అదంతా కడుపు నిండా పేదవాడికి పెట్టవచ్చు. పేదోడు పెట్టావంటే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు రా పేదోడు పెట్టావంటే. ఆ రాళ్ళగా పెడితే ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది దేనికి పనికిరాదు, అది మట్టిలో కలిసిపోయింది. మరియు చూడరా ఆ బొమ్మలు, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగిపోయినట్లు వాటి పేరట వాటిని వధించితివి. చంపలేదు పిల్లల్ని, నిన్నగా మనం చంపలేదు. శివుడి పేరు అడ్డం పెట్టుకొని నిన్నగా మనం చదువుకున్న కుటుంబాలు, చదువుకున్న కుటుంబం ఈ పిల్లల్ని చంపలేదా? ఇరువురు చంపలేదా? ఉందా లేదా? జరుగుతా లేదా? మరి దేవుడు ఎట్ట కొట్టేసాడు? ఇది క్రిస్టియన్ ఏమంటాడంటే దేవుడు ఓల్డ్ ఏజ్ మనం మొత్తాన్ని కొట్టేసాడు తెలుసా? ఏం చేయమన్నారా? దశం బాగా తినండి, పని పాట లేకుండా లంచం ఉద్యోగుడు వచ్చి పనులు చేయడం రాక చదువు సంజ లేకపోతే బయట పట్టుకుని తిరగండి, పేదవాడు కాలంలో మీరు కూడా తినండి అని చెప్పాడు కదా. కొట్టేసి నువ్వు చెప్పిన ఉండేవిడ్రా, కొట్టేసి అని చెప్పింది పౌలు చెప్తాడు, దేవుడు చెప్పలేదు కొట్టేసానని. తర్వాత ఇంకేమన్నాడరా? నాకు కనిన కుమారులను కుమార్తెల బొమ్మలు మెంగిపోయినట్లు వాటి పేరట వాటిని వధించిదివి. నీ జారతము చాలకపోయినా నీవు నా పిల్లలను వధించి వాటిని ప్రతిష్ఠించిది, అప్పగించిది. నీ బాల్యకాలమందు నీవు దిగంబరిపై మళ్ళీ మొదట్లోకి వెళ్ళాడు. నువ్వు పొరిలాడుతున్నావు కదరా లంజా కొడక, ఆహారం మీద పొరిలాడుతున్నావుగా, డబ్బులేదని పొరిలాడుతున్నావుగా, నన్ను కనీసం బట్టలు కట్టుకున్నాడు ఎవడు లేడు పొరలాడుతున్నా, నాకు ఎవడో కనీసం ఈరోజు కూడా సమాజంలో ఉన్నారు లేదా? ఎందుకు నీ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు దేవుడు ఎవడు ఉన్నాడు అంటారని చెప్పి తిరుగుతున్నావా లేదా? ఒక్కసారి నేను పట్టుకుంటే నీ ఏమవుతారు లంజా కొడక, నీ పొరవేరు పోద్దా. ప్రతి వాడు ఫాల్స్ ప్రెస్టేజ్ వాడు క్రియేట్ చేసుకొని దాంట్లో బతుకుతున్నారు లంజా కొడకలు. మీకు సిగ్గుందా? మీకు అసలు సిగ్గుందంటారు? మీకు అసలు బుద్ధి ఉందా? ఈ బతులు ఎందుకు బతికేది మీరు? తిన్నా కొడక తీపండి. నీ బాల్యకాలం ముందు నీవు దిగంబరిపై వస్త్రహీనముగా ఉండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసుకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జాగ్రత్తమును చేస్తూ వచ్చేటివి. ఎంతగా చెడుతనం జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఆయన నామం కోసమే ఉండరా అలా కొడతాడు. రంట చూసుకో, రంట చూసుకోనట్రా. ఈ రోజున మీ ఇళ్లలో ఈ లింగాల బొమ్మలు ఉన్నాయా లేవా? మేము హిందువులం సార్, పెద్ద గొప్పగా హిందువులం సార్, ఎడ చూడు పడ్డా ఉన్న లంజోడకలరా, మీ బొమ్మలు మీ కొంపల్లో ఈ బొమ్మలు ఉన్నాయా లేవా? ఒకప్పుడు నీ బతికేంటి, ఒకప్పుడు నీ పుట్టుకేంటి, నీ పూర్వీకులు అడుగు, నీ అమ్మ నాన్న అడుగు, వాడు ఎంత కష్టపడారు అడుగు. వాళ్ళు పెంటెత్తి బతికారా లంజా కొడక. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే బతికించాడు ఒక్కడు కాదురా బాబు. అన్నం పెట్టే ప్రతి వాడిని వాళ్ళు దేవుడిని చూశారు. దేవుడెవడో తెలియక చివరికి మళ్ళీ ఆ బొమ్మల్లోనే నీ బ్రతుకు చూసుకున్నావు, ఆ బొమ్మల్లోనే నీ దేవుడిని చూసుకున్నావు. ఇంత గొప్ప సబ్జెక్టు, సమాజాన్ని వెలిగించే సబ్జెక్ట్ ఇది, సమాజాన్ని చైతన్యవంతం చేసే సబ్జెక్ట్ ఇది, సమాజాన్ని గొప్ప పదంలో గొప్ప మార్గంలో నడిపే సబ్జెక్ట్ ఇది, సమాజాన్ని దైవత్వం వైపు నడిపించేటువంటి సబ్జెక్ట్ ఇది. అంటరాని జాతి లంజా కొడక, దేవుడు ఎవడో తెలియదురా నీకు? నీది ఒక బ్రతుక, నీది ఒక పుట్టుక. అది సమాజంలో మళ్ళీ మేము అగ్రవర్ణం, లోవర్ణం, బొచ్చువర్ణం కూడా బయలుదేరుతున్నారా మీరు?
నీకంటే జంతువులు చాలా గొప్ప లంజా కూడా క్రూర జంతువులు సైతం వాటితో ప్రేమిస్తే అవి పక్కకు వచ్చి హ్యాపీగా మనుషులు హక్కు చేసుకుంటాయి. క్రూర జంతువుల కంటే ప్రమాదకరంగా తయారయ్యారు మీరు. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ ఈజ్ సాటానిక్ యాక్టివిటీస్. సాతాను మనిషి దేహాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. కావాలంటే అటు ఇటు ఒక దేవుడు రా, ఇటు ఒక దేవుడు రా, అటు ఒక దేవుడు, ఇంకో దేవుడు వస్తున్నాడు రా. నీతిని తెలుసుకునేవద్దు సాతాను. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేవద్దు. నేనేమో ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే 4, 5, 10, 7, 8 సంవత్సరాలు వాటితో ఎంత శ్రమ పడ్డా నాకు తెలుసు. ఆ దురాత్మ శక్తులతో ఎంత మానసికంగా కనీసం జాబ్ కూడా చేయాలంటే స్థితికి వెళ్ళిపోయి జాబుల్లో కూడా నేను కనీసం మనుషులతో మాట్లాడే స్థితికి వెళ్ళిపోయా. నన్ను చూసి నవ్వినోడే జాబుల్లో కూడా. తెలియకుండానే మాట్లాడుకుంటాను, తెలియకుండానే తలకాయ తిరుగుతూ ఉంటుంది. అవి ఎవడు తిప్పుతున్నాడో నాకు తెలుసు. ఎవరు తిప్పుతున్నారో ఎందుకు తిప్పుతున్నారో నా భార్య తెలుసు. ఎందుకంటే దేవుడు ఆమె తెలియపరుస్తాడు. ఎదుకో వాడి తలకాయ మీద ఇది ఉన్నాయి, ఈ దురాత్మలు ఉన్నాయి, ఇన్ని దురాత్మలు గుంపు వాడిని ఇబ్బంది పెడుతున్నాయి, చెప్పు వాడికి. నా భార్య కూడా తెలియదు దేవుడు ఎవడు. అంత మానసికంగా అంత ఫైట్ చేస్తేనే కానీ నేను ఇంత సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. పోలీసులు కొడతారా? లంజా కొడక, ఎంగిరి తీరు బతికేవరా నీ అమ్మ జాతి తక్కువ లంజా కొడక. క్యారెక్టర్ చంపేశాను ఆనందంగా. నీ తల్లి నిన్ను కనైపోయినా బాగుండేది, దాని చట్టంలో దాని బతుకు నాశనం అయిపోయినా బాగుండేది. ఒక మనుషులు పుట్టారా లంజాల కొడకలారా? ఎవడది డబ్బు? ఎవడదా ఇది? నాదా? నేను చెప్పాను ఇది హిందూ దేశం ఎవడదరా? లింగాలు పూజించుకునేవాడుదా? చెప్పు తీసుకున్నా నా కొడక. ఎవడదా హిందూ దేశం? కమ్మోడిదా, కాపోడిదా, రెడ్డిదా, మారుడిదా, మాదిగొడదా, బీజేపీ వాడుదా, కాంగ్రెస్ వాడుదా? ఎవడదా? మీరైనా ఆకాశం ఇప్పుడుకొచ్చారు మీరంతా? ఎవడదా ఇది? గాలికి పెరిగి, గాలికి పుట్టి, గాలికి పెరిగి, గాలి పనులు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. బానిస కంటే నీచమైన బతుకుపోతున్నారా మీరు? తెలుసా నీకు? చెప్పు నా కొడక, చెప్పు. దాసుగా లంజా కొడక, నీ తల్లి నిజంగా కడిస్తే నా కొడక, నీ అమ్మని నిన్ను కడిస్తే అంటరాని చేతి నా కొడక, అంటరాని చేతి లంజా కొడక. నీ ఇంట్లో ఈ బొమ్మలు ఉన్నాయి లేవా? భగవద్గీత సైతం మీరు బంధబుద్ధులో తిరుగుతుంది. భగవద్గీత సైతం జీసస్ సైతం పచ్చి బూతులు ఎత్తున్నట్టు లంజా కొడకాను. నేను చెప్తున్నానా? నేను చెప్తున్నాను ఇది భగవద్గీత 34, 37 వచ్చిన నాకు కొంచెం ఐడియా ఉంది. గీతా సారాంశం ఇది. రైట్. కురుక్షేత్ర రణరంగమున ఈయన మాట్లాడే మాటలు, కృష్ణుడు మాట్లాడే మాటలు నేను ప్రతిదీ రాసుకుంటాను రా. ప్రతిదీ 37, 38, 39 ఈ శ్లోకాలు సారాంశం ఎలా ఉందో చెప్తాను. ఇంకా ఉంది 40, 41 మొత్తం అవే. ఓ జనార్దన, కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయము గల వీరందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమున గాంచుకొనను, వంశనాశమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమందు నియుక్తులము కావలేను. తర్వాత 39 కులక్షేమం వలన శాశ్వతమైనటువంటి వంశాచారమును నశించును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. 41 సరే 41కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. శంకరో అవాంఛిత సంతానము వృద్ధిగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువుకిని నరక జీవితము ప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందురు. అంటే అర్థం ఏంట్రా? ఒక కుటుంబంలో వాడిని పెళ్లి చేసుకోమని. కులము అంటే కుటుంబము. ఒక కుటుంబంలో వాళ్ళని చేసుకున్నావు అంటే నీ అక్కనో నీ చెల్లెనో పెళ్లి చేసుకున్నావు లేదా? అవునా?
లేదురా డిఫరెంట్, ఒకే కులంలో ఉన్నప్పటికి కూడా సర్నేములు డిఫరెంట్గా ఉంటాయి కూడా చేసుకోవచ్చు అంటావా? సరే కాసేపు మాట్లాడదాం. ఇది భగవద్గీత. యెహెజ్కేలు గ్రంథం అదే అధ్యాయం, ఇందాక చదివి చూసావా? ఈ లింగాల గురించి కానీ అదే అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నేను ఇలాగే చదువుతున్నాను రా, దీన్ని ఎలాగే చదువుతున్నానో నేను భగవద్గీత కూడా అదే కాన్సెప్ట్ చదువుతున్నాను. నేనేదో కావాలని సమాజాన్ని మెప్పించాలని చెప్పడాల, నేను దేవుడిని మెప్పించాలి. దేవుడిని మెప్పించాలరా, మనిషి అనేవాడు దేవుడిని మెప్పించాలి. నిన్ను పొగుడుకుంటే కాదు, నిన్ను పొగిడితే కాదు, దేవుడు అనేవాడిని మెప్పించాలి. పుట్టుకు ఒక ఆధారం ఉండాలి కదా, లంజా కూడా అవునా కదా? రైట్, ఫైన్. ఇది ఎలా ఉండాలి? ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనం చెప్తాం. ఇది ఎలా ఉన్నాడా? నరపుత్రుడా, యెరూషలేము చేసిన హే కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగ ప్రకటించము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవుచున్నాడు. యెరూషలేములో ఈ లంజడుగులు ఉన్నారు. నీ ఉత్పత్తియు నీ జనము నువ్వు పుట్టిన మీద కనానీయుల దేశ సంబంధమైనవి. ఆ దేశం కూడా ఏం చేసే తర్వాత మాట్లాడతాను, దాని యొక్క సబ్జెక్ట్ అయిపోయింది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయుడు. ఇది కరెక్ట్గా ఉందా లేదా? అమోరీలు ఎలా వచ్చాయో తెలుసా నీకు? అమోరీలు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా భారతదేశంలో వాళ్ళు దేవీ దేవతను పూజిస్తున్నారు. అది ఎలాగో చూపిస్తాను. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. వేరు వేరు జాతుల వాళ్ళు ఇల్లు అని అర్థం. యెరూషలేములో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. యెరూషలేం అంటే ఎక్కడ ఉంటుంది? అది మిడిల్ ఈస్ట్ కంట్రీగా. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలో లింగాన్ని పూజించారా లేదా? ఇప్పుడు ఏం చెప్పలేదు, దీంట్లో ఉంది. యెరూషలేం అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈ లింగాన్ని పూజించారా లేదా? బొమ్మను పూజించారా లేదా? మరి నాదంటావేంట్రా? నా దేశం నాది కొట్టుకుంటావేంటి? సంకర జాతి లంచా కొడక. ఇది కూడా నీది కాదు. యూ జస్ట్ సన్ ఆఫ్ బిచ్. దట్స్ ఇట్. ఒక బేసిక్ పుట్టిన లంచా కొడక. నీకు దైవజ్ఞానం ఏం తెలుసు నీకు? యెరూషలేములో లింగాల గురించి ఉంది. యెరూషలేములో లింగాల గురించుకున్నారు. యెరూషలేములో సంకరీకరణ జరిగింది. సంకర ఏదైనా ఉందా? అరుచుకున్నారు లేదా ఇక్కడ? సంకరో నరకాయే కులగ్నం అని ఉందా లేదా? అవాంఛిత సంతానం వృద్ధి ఒకటి ఉందా లేదా ఇక్కడ? ఇక్కడ తండ్రి ఒకడు, తల్లి ఒకటి. ఆదేశం. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఇక్కడ దగ్గర జరిగింది. భగవద్గీత కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అధ్యాయం శ్లోకం 41. అదే కది, అవునా కదా? ఇందాక చదివిన దాంట్లో ఎవడైనా కానీ బొమ్మలు పూజించుకుంటే ముఖం పగిలిపోతాడని చెప్పారా? సింపుల్ అంటారంట. బైబిల్ మొత్తం అదేగా. ఎవడైతే బొమ్మలు పూజించుకున్నారో తుప్పు రేగొట్టాడండి. తెలుసా నీకు? బొమ్మలు పూజించుకునేవాడు సమాజానికి అత్యంత నీచమైన జాతివాడు. బొమ్మలు ఎవడైతే పూజించుకుంటాడో వాడు సమాజానికి అత్యంత నీచమైన జాతివాడు అని బైబిల్ చెప్తుంది. ఇది కాపీ. భగవద్గీత బైబిల్ నుంచి కాపీ కొట్టారు. సారాంశం ఇక్కడదే. ఎవడో పెళ్ళు చేసుకుంటే చక్కగా చేసుకోండి అనేది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. తెలుసా అసలు చరిత్ర ఎలా ఉంటుందో? అమోరీయుల చరిత్ర తెలుసా? హిత్తీయుల చరిత్ర తెలుసా? బైబిల్లో కనానీయుల దేశ చరిత్ర తెలుసా? కనానీయుల దేశ చరిత్ర దరిద్రుడ ఈ రోజున భారతదేశంలో ఉంది. లెగిస్తే రోత. గడు చూసుకోవడం పనికిరాదు, ఇది చూసుకోవడం పనికిరాదు. నీ తల్లి అట్ట కనేసింది. అది నువ్వు పెరిగి సచ్చావు. దానికి జ్ఞానం లేదు. నువ్వు పెరిగావు, జనాలు చంపుతావు. జనాల మధ్య చుచ్చు పెడుతున్నావు. లంజాక పుట్టిన లంజా కొడక.
నేను చెప్పాను ఇది నేను రాశానా? నువ్వు కూడా రాయలేదు లంచోడక. భగవద్గీత నువ్వు కూడా రాయలేదురా, నీ అమ్మ మొగులు రాశారు. ఒకప్పుడు అన్నాడు యాక్సిడెంట్ డేస్లో పూర్వీకులు రాశారు. ఇది రాసింది వీళ్ళు మన ఇండియన్స్ కూడా కాదు, రాసింది గ్రీకులు. ఈ శ్లోకాలు రాసింది గ్రీకులు. గ్రీకులు శ్లోకాలు తెలుగులో రాసుకొని తెచ్చి ఈ రోజున ప్రభుపాదుల వారు వాటిని ట్రాన్స్లేట్ చేస్తే మన ముఖం మీదకి వచ్చి పడింది. సబ్జెక్ట్ చదవటం రాదు, దైవత్వం గురించి మన చదివి అసలే తెలీదు. చెట్ల కింద పుట్టి లంచం ఆడుకులారా, ఇది వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఉందరా, నీ తల్లి గురించి మాట్లాడరా, నా కొడకర బయట రాట్లా లంచోడు బయట. ఇంకేమన్నాడు రా, నీవు వీధిని గుళ్ళు కట్టు. ఈ లింగాల గుళ్ళు కట్టలేదా? లేవు ఈ దేశంలో, భారతదేశంలో లింగాల గుళ్ళు లేవా? ఎక్కడి గురించి మాట్లాడతారు ఇక్కడ? ఇది యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యెరూషలేములో లింగాలు ఉన్నాయా లేవా? ఆనాటి కాలం భారతదేశం అనే పదం ఉందా? ఆనాటి కాలం భారతదేశం అనే పదం ఉందా? హిందూ దేశం అనే పదం ఉందా? పుడుతున్నాడు లంజోడకలు. మరియు ఎత్తైన బలిపీఠంలో ఏర్పరిచితివి. ప్రతి అడ్డదోమను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయ క్రియలకు వినియోగపరిచితివి. ఏ క్రియలకు వినియోగపరచావు? నేను సనాతని అని లేచాడు కదా ఒక లోకట్టుడు. ఉత్సరాగా వాడికి లంచా కొడుకులు వాడంతా, చిగడ ప్రపంచాలకి చిగడేది బదులు లంచా కొడుకులు వాడంతారు. జనాలు పడేసినటువంటి ఎంగిలాకులు తిని జనాల భుజాల మీద తిరిగి వాళ్ళ రక్తాల మీద పిండి డబ్బులు నాడిన నాటకాలకి తెరగుడ్డల మీద గుడ్డలెత్తుకుని ఆడిన ఆటకి డబ్బులు పిండి వాళ్ళ భుజాల మీద ఎక్కి ఆయాం సనాతని అంటూ లేచాడు ఒక లోకాశ్రయ లంజాకుడు. వాడు పుట్టుక వేస్తాం, వాడు పుట్టుక కూడా పెడతాం. జాతి తక్కువ లంచాల కొడకల. దేవుడైన యెహోవా సమాజాన్ని చక్కగాయాలంటారు అని చెప్పి రాజ్యాంగాన్ని ఇస్తే బొమ్మలు కలవాడు చేశారా మీరు? మీ అమ్మ లోకాస్ట్ లంచా కొడక. మీ తల్లుల పాదాలు రాతరోజులు అవి బతికింది. జంతువులు కనీనంగా కనేసినవి రాళ్ళకి రప్పలకి వాటి పాదాలు తెరిచి విభజన చేసినారు లంచా కొడకల. తీరాకుడు భయపడి లంచాడు భయపడి ప్రతి అడ్డదమ్మను బలిపీఠము కట్టి నీ సౌందర్యంను హేయకులకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారికి అందరికీ నీ పాదములు తెరిచి నీ పగ్గ తెరిచి నీ పాదములు తెరిచి బహుగా చూడనా కొడక బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీలతో అంటే సూర్యుడిని దేవుడిగా ఆరాధించుకునే జాతి ఈజిప్షియన్స్ రా, వాళ్ళ దేవుడి పేరు రా. ఐగుప్తీలతో విభజరించి నీ జారతో క్రియలను పెంపు చేసి ఇంకా అభివృద్ధి చెందావు. పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. ఇంతటి దాపు ఉందా లేదా దీంట్లో? లంజా కొడకల్లారా ఎవరు కొన్నారు మీరు? దైవత్వం అంటే నీ అబ్బా ఇష్టం వచ్చిన మాట్లాడతారా? ఇష్టం వచ్చిన మాట్లాడతారా లంజా కొడకల్లారా? మిస్టర్ సంతోష్ ఏమన్నావు? నేను క్రిస్టియన్ అన్నావు కదా. నేను క్రిస్టియన్ అయితే ఎంత సబ్జెక్ట్ ఎందుకు చెప్తాను? నువ్వు నిజంగా సిగ్గుశరం ఉంటే, బ్రాహ్మడు అనేవాడికి సిగ్గుశరం ఉంటే, యూనో పడ్డా ఈ రోజున ఉన్నప్పుడు బ్రాహ్మడు ఎవరికైనా సరే, బ్రాహ్మడు అనేవాడికి ఎవరికైనా సిగ్గుశరం ఉంటే లంచా కొడకలా ఎవడైనా కానీ ఇది క్రిస్టియన్ సంబంధించి చెప్పండి రా, ఇది క్రిస్టియన్ బైబిల్ చెప్పండి రా. మీ తల్లులు మీ మొక్కల మీద ఖండించమన్నారు లంజా కొడకలరా. అప్పుడుగా మీ బుద్ధి రాదు. బానిస బతుకులు బతికితే బానిస బతుకులు బతికి రాళ్ళకి రప్పలకి తుప్పలకి అడ్డుకుపోతే మిమ్మల్ని దూరం నడిచారు ఒకప్పుడు. ఇది నిజమైన సబ్జెక్ట్. ఎవడైతే రాళ్ళకి రప్పలు ఒకటే వాడిని పక్కనట్టు వాడేశారు, పక్క వెళ్ళిపోవడం బయటికి వెళ్ళిపోండి మీరంతా. కుక్కను కొట్టడానికి కొట్టారు తెలుసా మీకు? చరిత్ర అది దట్ ఈస్ ద హిస్టరీ. అది చరిత్ర. ఆ చరిత్రలో దేవుడనే యెహోవా అంత దారుణంగా చిత్రవంశం చేశాడు. బొమ్మలు పూజించుకునేవాడిని, లింగాలు పూజించుకుంటాడు. సిగ్గుందా మీకు అసలు? నీ అమ్మను పూజించుకో, నీ అమ్మ పగ్గ తెరిచి దాన్ని పూజించుకోరు లంచా కొడక. మీ నాన్న బట్టరూప తీసి కూర్చోబెట్టి ఇద్దరు వాళ్ళ అమ్మనే నీ అమ్మనే నీ అక్కనే అందరు కూర్చోబెట్టావు. లింగాలు ఉన్నాయి కాబట్టి కూడా
జ్వరాలు ఉన్నాయి వాటికి కూడా బొమ్మలు ఎందుకు? లైవ్ ఉన్నాయి కదా, వాడిని పడుకోబెట్టండి, నిలబెట్టండి. అప్పుడు వాటికి ఏం చేస్తారు? ఈ యొక్క అగరత్తులు వెలిగించండి, తేనె తైలం మొత్తం పోసి పూజించుకోండి. ఇదిరా బైబిల్ అంటే. చెప్పు తీసుకున్న నా కొడుకు ఇంకోసారి కానీ దైవత్వం గురించి మాట్లాడతాయి. చెప్పు తీసుకున్న అని చెప్పి బైబిల్ దైవత్వం గురించి మాట్లాడతాయి. ఇంకా ఉందా? తెల్లవారు చెప్తా, తెల్లవారు కాదు అసలు లైవ్ ఇచ్చానంటే మా కొడుకు అసలు బైబిల్ మొత్తాన్ని ఉన్న పట్ట టప్ప చెప్పేస్తాను నేను. బాగా ఇది కూడా ఆగిపోదు, ఇది కూడా పనికిరాదు, ఇది నా ముందు నిలబడతావు. మూసుకొని 1.5 hour ఉంది ఆల్మోస్ట్ ఇది. ఓకే, కనపడతలేదు. అయినా సరే నిదానంగా వారం చూడండి ఈ వీడియో, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.